ఎన్నికల్లో మాత్రం మేము ఎవరైతే అవినీతికి పాల్పడతారో వాళ్ళందరినీ జైల్లో వేస్తామని చెప్తారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అవినీతి పరులను అందరినీ తీసుకొచ్చుకొని సాఫ్ సఫాయి చేస్తారు. అంటారు కదా, వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు ఒక వాషింగ్ మిషన్లో వేసేసి అవినీతి పరులను ఆ వాషింగ్ మిషన్లో వేసి వాళ్ళను క్లీన్ చిట్గా తీసుకొని వస్తారు. అదే బీజేపీ చేస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ ఏజెండా క్లియర్గా ఉన్నది. 362 సీట్లకు గాను వాళ్ళకి ఇంకా ఎక్కువనే ఉన్నది. అందరినీ గుంజుకొని వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ గల్లా పెట్ట నిండుగా ఉన్నది కాబట్టి ఆమోదం పొందే అవకాశం 100కు 100% ఉన్నది. డీలిమిటేషన్ ఆమోదం పొందుతుంది, మహిళా రిజర్వేషన్ ఆమోదం పొందుతుంది. కానీ ముందుగా అమలయ్యేది కేవలం డీలిమిటేషన్ మాత్రమే. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. ఎందుకు అనంటే మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఆమోదం పొందినా సరే దాన్ని అమలులోకి తీసుకురారు. దాని తర్వాత వీళ్ళు డీలిమిటేషన్ ఆమోదం పొంది వీళ్ళు రాష్ట్రాలలో బాగా వేసిన తర్వాత వాళ్ళకి కావాలనుకుంటే అప్పుడు అమలు చేస్తారు. దేశ ప్రజలారా ఒక్కటి గుర్తు పెట్టుకోండి, వీళ్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గుర్తుండవు. రైతుల ఇన్కమ్ డబల్ చేస్తానన్నారు, అది గుర్తుకు లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, అది గుర్తుకు లేదు. ధరలన్నీ తగ్గిస్తా, క్యూ బడ్రాయ్, పెట్రోల్ డీజిల్ క్యూ బడ్రాయ్ అన్నారు, అది గుర్తుకు రాదు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతూ ఉంది, దాని గురించి మాట్లాడరు. అవేం మాట్లాడరు. కేవలం జై శ్రీరామ్ అంటే చాలు వీళ్ళ కోట్లు పడుతున్నాయి. 3వసారి అధికారంలోకి వచ్చారు. 3వసారి వాళ్ళకు తక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి 4వసారి ఎక్కడ అధికారం కోల్పోతామో అన్న భయంతో ఇప్పుడు డీలిమిటేషన్ తీసుకొచ్చి మనకి ఎలాగో ఉత్తరాదిన గట్టి పట్టుంది కాబట్టి ఉత్తరాదిన 5-6 రాష్ట్రాలను పట్టుకోవచ్చు. ఈ డీలిమిటేషన్ ఉంటే 5-6 రాష్ట్రాలు సరిపోతాయి మనకు అధికారంలో ఉండడానికి అని చెప్పేసి డీలిమిటేషన్ అనేది తీసుకొస్తుంది. ముఖ్యంగా డీలిమిటేషన్ జరిగితే నష్టపోయే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే సౌత్ రాష్ట్రాలు మొత్తం నాశనం అవుతాయి. ఎందుకు అనంటే వీళ్లకు సరైన బడ్జెట్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి సరిపోయే సంఖ్యాబలం అక్కడే దొరుకుతున్నప్పుడు వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ఈ రాష్ట్రాలకు సరిగ్గా ఎవ్వరు పట్టించుకోరు, ఎవ్వరు వీళ్లకు నిధులు ఇవ్వరు. దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి.